హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది అంటూ వైసీపీ నాయకులపై దాదాపు 90 మంది పైనే కేసులు పెట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి ఆయన్ను బెదిరించాడు అని చెప్పి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. అసలు టీడీపీ ఆఫీసుపై దాడి ఎందుకు జరిగింది? ఆ దాడికి జరిగిన ఘటనకు వెనకాల కారణాలేంటి? అసలు టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందా లేదా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమా? లోకేష్ బాబు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసుపై ఎలా దాడి జరిగిందో, ఆ దాడి వెనకాల టీడీపీ ఎంత కుట్ర పన్నిందో, ఎప్పుడో దాడి జరిగితే ఇప్పుడు కేసుల్ని తవ్వటం, ఇది లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే. ఇటువంటి రెడ్ బుక్లు మేము కూడా తయారు చేసుకోగలము. ఇటువంటి రెడ్ బుక్లు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ని రాసుకోగలరు. ప్రతి నాయకుడిని కూడా మేము అధికారంలోకి వస్తే వదిలిపెట్టే సమస్య లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇంతకీ టీడీపీ ఆఫీసుపై కుట్ర ఎలా జరిగింది, టీడీపీ ఆఫీసుపై దాడి ఎలా జరిగింది అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు చేస్తూ టీడీపీ ఆఫీసుపై గతంలో దాడి చేశారంటే, అవును దాడి చేశారా, దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి కదా అని ప్రతి ఒక్కరూ అనుకునే అవకాశం ఉంది. కానీ ఆ దాడి వెనకాల ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలియాలి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు టీడీపీ ఆఫీసులో కూర్చుని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని బోషడికే అని ఆయన సంబోధించడం జరిగింది. బోషడికే అంటే లంజా కొడక అని అర్థం. అంటే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి విజయమ్మ గారిని అలా అవమానించడం సమంజసమా? ఒక తల్లిని ఆ విధంగా అవమానపరిస్తే వైసీపీ అభిమానులు చూస్తూ ఊరుకోవాలా? నారా చంద్రబాబు నాయుడు గారు తన భార్యను అవమానించారు అంటూ వల్లభనేని వంశీపై ఆయన ఎలా ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చాడో మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఈయన భార్య భువనేశ్వరి గారిని అవమానిస్తే చాలా చాలా తప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లిని అవమానిస్తే అది తప్పు లేదు అని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సందేశం ఇస్తున్నారా? టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి టీడీపీ ఆఫీసులో కూర్చుని బోషడికే అని అనటం, ఆ బోషడికే అనే పదానికి లంజా కొడక అనే అర్థం రావటం, జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి తల్లిని అంతలా నిందిస్తే, అంతలా అవమానపరిస్తే వైసీపీ అభిమానులు ఆవేశంతో, కోపంతో వాళ్ళు టీడీపీ ఆఫీసు ముందు ధర్నా చేశారు. క్షమాపణ చెప్పాలి టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు మరియు ఆ పట్టాభి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తల్లికి అని ఆ రోజు ధర్నా చేయటం జరిగింది. ఆ ధర్నా చేస్తున్నప్పుడు టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగిన గలాటాలు, అక్కడ జరిగిన ఘర్షణలు ఇరువురు కూడా పరస్పరం కొట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడే టీడీపీ ఆఫీసుపై రాళ్లు పడటం జరిగింది. ఇందులో టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళపై రాళ్లు విసిరారు, వైసీపీ వాళ్ళపై వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళపై కూడా రాళ్లు విసిరారు. ఇద్దరిపై రాళ్లు విసురుకోవటం జరిగింది. అందులో సీసీ కెమెరాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 41 నోటీసులు వారందరికీ, తప్పు చేసిన వాళ్ళందరికీ ఇప్పించి కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగింది. కోర్టులో శిక్ష వాళ్ళకు పడటం కూడా జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ కేసును వెనక్కి తీసుకొచ్చి అక్రమంగా అప్పటి డిప్యూటీ మేయర్ భర్త పైన, సురేష్ అనే వ్యక్తి పైన, మరో 90 మంది పైన కేసులు పెట్టి అందులో 87 నిందితుడిగా వల్లభనేని వంశీ గారిని జాయిన్ చేపించి కేసులు పెట్టడం జరిగితే, అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటరు ఆయన్ను సాక్ష్యంగా పెట్టి కేసు వాళ్ళు మొన్న దాఖలు చేయటం జరిగింది. ఆయన కోర్టు ముందుకెళ్ళి
ఇదంతా నాకు తెలియదు, ఇది టీడీపీ వాళ్ళ కుట్రేను, ఆ సంఘటనలు ఏమీ నేను చూడలేదు, వాళ్ళు టీడీపీపై రాళ్ళు విసిన విషయం కూడా నాకు తెలియదు అంటూ జడ్జి గారి ముందు ఆయన అఫిడవిట్ దాఖలు చేసి నిజాలు చెప్పే ప్రయత్నం చేయగా అతని ఇంటికి వెళ్ళేసి అతన్ని బెదిరించారా, లేకపోతే అతనికి ఏమన్నా లోపాయి గారి ఒప్పందాలతో అతన్ని ఏమైనా చేశారా తెలియదు, కానీ మళ్ళీ అతన్ని కిడ్నాప్ చేశారంటూ వంశీ గారిని, హైదరాబాద్లో ఉన్న వంశీ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. హైదరాబాదులో గత 9 నెలలుగా ఉన్న వంశీ గారు సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఆయన కిడ్నాప్ చేశాడని కేసు పెట్టి వంశీ గారిని అరెస్ట్ చేయటం, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అని క్లియర్గా అర్థమవుతా ఉంది. అసలు ఈ టీడీపీ ఆఫీసుపై దాడి అనే ఘటనకు వెనకాల అప్పట్లో అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి గారు, ఆ పట్టాభి అనే వ్యక్తి అధికార ప్రతినిధిగా ఉండి టీడీపీ ఆఫీసులో ఉండే బోసడికే అనే పదాలు తిడితే అది తప్పు కాదు అని మీరు చెప్పగలరా? భువనేశ్వరమ్మ గారిపై జరిగిన ఘటన చాలా చాలా తప్పే, అందరూ ఒప్పుకుంటారు. ఆమెపై మాట్లాడిన మాటలు తప్పైతే విజయమ్మ గారిని అవమానించటం అది తప్పు కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని బోసుడికే అని సంబోధించటం, లంజా కొడక అనే పదాలు అర్థం వచ్చేటట్లు సంబోధించటం అది తప్పు కాదు, విజయమ్మను జగన్మోహన్ రెడ్డిని అవమానపరచలేదు అని మీరు చెప్పగలరా? ఆయన మాట్లాడిన మాటలకే కదా వైసీపీ అభిమానులు టీడీపీ ఆఫీస్ ముందుకొచ్చి ధర్నా చేసింది. ఈ విషయం ప్రజలందరికీ తెలియదు అనే వాస్తవాలను మీరు వక్రీకరించి అరాచకం జరిగింది, వైసీపీ గూండాలు అంత విధ్వంసకర పాలన ఎప్పుడూ లేదు, మా ఆఫీసుపై దాడి చేశారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టము అంటూ అసలైన ముద్దాయిని, అసలు టీడీపీ ఆఫీసుపై దాడి జరగడానికి అసలైన నిందితుడిని పట్టాభి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డిని బోసుడికే అనే పదం అన్నదాని వల్లే కదా వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ ముందు ధర్నా చేసింది. క్షమాపణ కోరిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్ళు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు దాడి చేయటం వల్లే కదా వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఘర్షణకు దిగింది. అందులో భాగంగానే కదా టీడీపీ ఆఫీసుపై రాళ్ళు పడ్డది. అప్పటి ప్రభుత్వం వాళ్ళపై 41 నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచింది నిజం కాదా? మళ్ళీ కక్ష సాధింపుతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విధానంలో భాగంగా వల్లభనేని వంశీ గారిపై ఈ విధంగా అక్రమమైన కేసు పెట్టి జైల్లోకి పంపడం టీడీపీ కుట్రలో భాగమే అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఈ టీడీపీ ఆఫీసుపై కుట్ర అప్పటి అధికార ప్రతినిధి పట్టాభి గారి వ్యాఖ్యలేనని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.